ప్రాథమికంగా నాకు అనిపించింది, ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో ఇక్కడ ఇవన్నీ చేశాడో వాళ్ళకి ఆర్డర్స్ రావడం, ఆర్డర్స్ వచ్చినప్పుడు మనుషులు తీసుకొచ్చి చేయడం, సరైన ప్రికాషన్స్ తీసుకోలేదు. ప్రివెంటివ్ మెజర్స్ ఏమైతే తీసుకోవాలనో, ఇది ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, అలాంటి మెటీరియల్ ఉన్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఆ జాగ్రత్తల్లో ఫెయిల్ అయ్యారనేది నా ప్రైమరీ అసెస్మెంట్. రేపు టెక్నికల్గా అవన్నీ చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ ఎంత ప్రొక్యూర్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు, మన వాళ్ళు సూపర్వైజ్ చేసినప్పుడు ఎందుకు ఇలాంటివన్నీ కూడా గట్టిగా వార్నింగ్ ఇవ్వలేకపోయారు, అవన్నీ బయట వస్తాయి. అప్పుడు యాక్షన్ తీసుకుంటాం. ఏది ఏది దీని మీద ఎలాంటి ఇవి తప్పకుండా ఎన్నున్నాయో రెగ్యులేట్ చేస్తాం. ఇప్పటికే ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ కూడా చాలకుండా ఉంది. నేను లాస్ట్ టైం చెప్పాం, వీలైతే ఈ ప్రాంతాలంతా కూడా సీసీటీవీ కెమెరాలు కూడా పెట్టి ఆ సీసీటీవీ కెమెరాలని కంట్రోల్ రూమ్కి ఇచ్చి మానిటర్ చేయాలి కూడా అనుకున్నాం. దీన్ని మళ్ళా ఒక ఎస్ఓపి అంతా చూస్తాను. చూసిన తర్వాత పగడ్బందీగా ఏం చేయాలో చేసి మళ్ళీ ఎక్కడ కూడా ఎవరైనా చేయాలంటే మాత్రం స్ట్రిక్ట్ కంట్రోల్లో రెగ్యులేషన్స్ పెట్టి చేపిస్తాం. అందరినీ, ఒకరిని కాదు, ఎవరైనా సరే పర్మిషన్ లేకుండా చేస్తే ఇప్పుడు నేను ఏ చర్యలు తీసుకుంటున్నానో ఆస్తులు కూడా కాన్ఫిస్కేట్ చేస్తానని చెప్పాను. ఎవ్వరు కూడా ఆటలాడడానికి వీలు లేదు. అప్పుడు కూడా తీసుకొచ్చాం, ఆ పాలసీ కూడా సర్క్యులేట్ చేసాం. అందుకే నేను ఇప్పుడు సమీక్ష చేసి ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో అవన్నీ కూడా ఎగ్జామిన్ చేసి యాక్షన్ తీసుకుంటాం. కొంత సీరియస్గానే ఉంది, క్రిటికల్గా ఉన్నారు, క్లోజ్గా మానిటర్ చేస్తాం, అన్ని చర్యలు తీసుకుంటాం. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ వాళ్ళు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అలవాటయ్యారు. ఇప్పుడు నేను అక్కడ మాట్లాడాను, కొంతమంది పిల్లలు చెప్తున్నారు మాకు ఊహ వచ్చినప్పటి నుంచి ఈ పనే చేస్తున్నారని. కొంతమంది 8-10 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అదే మరి కొంతమంది అయితే భార్య భర్త ఇద్దరు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి అనేక సంఘటనలు మనం చూసినప్పుడు వాళ్ళకి ఇక్కడ 10 రూపాయలు ఎక్కువ వస్తుంది కాబట్టి అదొకటి ఉండొచ్చు. వాళ్ళ అవసరాలు బట్టి ఆ టెక్నిక్ నేర్చుకున్నారు కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చారు. అంటే నువ్వు అంటున్నావు కానీ వాళ్ళకి ఆ పని దొరకలేదు, ఈ పని దొరికింది అంటున్నారు. అదే మనం 700 రూపాయలు ఎక్కువ అనేది వాళ్ళ ఉద్దేశం. మాకు ఆ 700 అక్కడ వస్తుంది, అదే నరేగాకపోతే 300 వస్తుంది. ఉపాధి లేకుండా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే వ్యవసాయంలో పనులు లేవు అనేది ఒకటి, వాళ్ళేమంటారా రైతులు మాకు కూలీలు దొరకడం లేదని వాళ్ళది. ఈ రెండు అందుకే నరేగా కింద 125 రోజులు మన పని కల్పిస్తున్నాం. అదే మరి అనేక విధాలుగా అనేక యాక్టివిటీస్ని ఎక్కడెక్కడ పెట్టాలో అవన్నీ పెడుతున్నాం. ఇంకా ఇవన్నీ వాచ్ చేస్తాం. ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఇవ్వాల్సిన సబ్సిడీస్ అన్నీ ఇస్తున్నాం. మీరే సూపర్ 6 కానీ అన్ని కుటుంబాలకు ఆదుకునే కార్యక్రమం ఉంది. ఇది కూడా ఏ విధంగా ఉపాధి కల్పిస్తాం.